తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నేను ఇప్పటిదాకా కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత మొత్తము నేను వాళ్ళ టైం ఇస్తున్నా. నిన్న వి ప్రకాష్ గారు మైక్ టీవీలో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ నేను ఫాలో అవ్వడం జరిగింది. మరి అందులో కేసీఆర్ గారు 2 ఏళ్ళు టైం ఇచ్చిండ్రు. ఇక ఆ టైం తర్వాత 2 నెలలు టైం ఇద్దాము, దాని తర్వాత వాళ్ళు ఏం చేద్దారో చూద్దాము, చూసిన తర్వాత మనం వాళ్ళ సంగతి చెప్తామని చెప్పి అన్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు ఈరోజు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మరి ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ మాట నేను అనుకున్న ఈరోజు మొత్తం తాత తీస్తారు, మొత్తం ఇరగదీస్తారు. అంతా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు చేసిన మరి ఏదైతే రాక్షస పాలన పైన మొత్తం ఎండగడతాడు అనుకున్నాం. కానీ ఈరోజు అసలు పసనే లేదు ఆ ప్రెస్ మీట్లో. ఈరోజు పసలేని ప్రెస్ మీటు పెట్టిండు. ఇందులో గ్లోబల్ సమ్మిట్ మీద మాట్లాడాడు. ఈరోజు ఇవాళకి ఒక లెక్క మరో లెక్క అని ఇంకోటి చెప్పిండు. 2 సంవత్సరాలు ఓపిక పట్టినా నేను ఎంతో చూపిస్తా అన్నాడు. ఇక ఏదో మొత్తానికి చెప్పిండు. మొత్తానికైతే ఇందులో ఈరోజు పసలేని ఇదని చెప్పిన. అసలు కరెంట్ ఎఫైర్ ఏంది ఈరోజు? కరెంట్ ఎఫైర్ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంది? గ్లోబల్ సమ్మిట్, రియల్ ఎస్టేట్ ఇదంతా ఓకే, కానీ ఈరోజు మళ్ళా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఈరోజు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈరోజు ఇంకా మరణాలు ఆగుతలేవు. ఉమ్మడి గతంలో రైతు ఆత్మహత్యలు జరిగేది, పత్తి రైతుల ఆత్మహత్యలు జరిగేది, తర్వాత నిరుద్యోగులు చనిపోయేది. చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుని ఉద్యోగాలు రాలేదని ఈ విధంగా జరుగుతూ ఉండే. మరి ఈరోజు 40 సంవత్సరాలు ఈరోజు కంప్లీట్గా కేసీఆర్ గారి సబ్జెక్టే ఇప్పుడు నడుస్తున్నది. దయచేసి మీరు లైవ్లో రావాల్సిన వాళ్ళు రండి. ఎందుకంటే ఇవాళ ప్రెస్ మీట్లో నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి ఖచ్చితంగా మాట్లాడతానని నేను అనుకున్నా. ఎందుకు అనుకున్నానంటే ఈరోజు నిన్న హైకోర్టు మాజీ న్యాయమూర్తి, నేను నిన్న ప్రధాన న్యాయమూర్తి అన్న కాదు, మాజీ న్యాయమూర్తి అంటే హైకోర్టు న్యాయమూర్తి గారు ఆమె పెన్షన్ కోసం కూడా హైకోర్టును ఆశ్రయించిందంటే ఇది ఎంత జటిలమైన సమస్య మారిందో, ఎంత సీరియస్ ఇష్యూగా మారిందనేది అర్థం చేసుకోవాలి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు 2 సంవత్సరాలు ఈ రాక్షస పాలన పైన ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండో ఆ ప్రెస్ మీట్లో అసలు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అసలు లేనేలేవు. అందులో ఇంపార్టెంట్స్ అన్నీ లేనేలేదు. అందులో 36 మంది ఇవాటికి నేను పైన కొన్ని ఫోటోలు పెట్టిన 36 మంది, ఇది తమ్నేల్ ఇద్దరు 36 మంది ఈరోజు మన ఎంప్లాయీ చనిపోతే 40 సంవత్సరాలు ఇది నీకు బాగా ముడిపడి ఉంది. ఎందుకు ముడిపడి ఉందంటే వీళ్లకు 3 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు సర్వీస్ పెంచిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఈ సర్వీస్ వాళ్ళ పైసలు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పెంచిండు అని అన్నారు. మరి ఈరోజు నీకు చేత కాదు, నువ్వు ఎందుకు పైసలు ఎందుకు ఇవ్వలేకపోయినావు, ఇంతమంది చచ్చిపోయిందని చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడు, దాని మీద నువ్వు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే? ఈరోజు ప్రెస్ మీట్లో మీరు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే? గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పైసలు ఇవ్వాల్సి వస్తే 3 సంవత్సరాల వాళ్ళ వయో పరిమితి పెంచిండు వాళ్ళు. కాబట్టి ఆ భారం అంతా ఈరోజు 2024 సంవత్సరం మీద పడ్డది. నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నా అని రేవంత్ రెడ్డి చెప్పి తప్పించుకుంటుండు. ఆయనకి ఇవ్వాల్సిన కౌంటర్ మేము ఇస్తున్నాం, కానీ యాజ్ ఎ ముఖ్యమంత్రి, ఎందుకంటే పెంచింది నువ్వు కాబట్టి. ఈరోజు నీ వల్ల మీ ఇద్దరు నీ పెంపుడు వల్ల ప్లస్ ముఖ్యమంత్రి యొక్క అసమర్థత వల్ల, అంటే మాజీ ముఖ్యమంత్రి 3 ఏళ్ళు సర్వీస్ పెంచడం ఒక కారణం, వాళ్ళకు పైసలు ఇవ్వకపోవడం, దాన్ని పరిష్కరించలేకపోవడం. నేను ముఖ్యమంత్రి అయితే ఈ ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ నేను పరిష్కరిస్తా, వాళ్ళకి వెంటనే వాళ్ళకి రావాల్సిన డిఏలు పిఆర్సీలు అన్నీ ఇచ్చేస్తా అని చెప్పి ఈరోజు అధికారంకి వచ్చిన ముఖ్యమంత్రి ఒక అసమర్థ పాలన. ఈ ఇద్దరు అసమర్థుల వల్ల ఈరోజు 36 మంది చనిపోయినరు. దాని మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇలా ప్రెస్ మీట్లో దీని గురించి ఎందుకు ప్రస్తావించలేదు, ఎందుకు మాట్లాడలేదు? గ్లోబల్ సమ్మిట్ అనేది, బోఫోర్డ్ సమ్మిట్ అని అవన్నీ నేను చెప్పినా, కానీ ఈరోజు పోతున్న ప్రాణాల గురించి ఏంది? ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టే ముందు కూడా 2 సంఘటనలు జరిగినాయి. అందులో ఒక
ఒక ఇన్స్పెక్టర్, నిజాయితీగా పనిచేసిన ఒక ఇన్స్పెక్టర్ తన డ్యూటీ తాను చేసినందుకు ఈరోజు ఆయన పైన బీఆర్ఎస్ అనే ముద్ర అబాండం వేసి ఆయన సస్పెండ్ చేయడం, ఈరోజు డిఏ లేక సరి అయిన జీతాలు లేక ఈరోజు ఉద్యోగులు 4వ తరగతి 3వ తరగతి ఉద్యోగులు కూడా ఈరోజు లంచాలకు ఎగబడుతుండు. ఈరోజు ఫోన్లలో వచ్చి ఆటలు ఆడుతుండ్రు, ఇంట్లో పైసలు వస్తే అందులో ఆడుతుండ్రు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే పార్ట్ టైంగా ఈరోజు ఊబర్ నడుపుతుండ్రు, మళ్ళీ ఓలా బైకులు నడుపుతుండ్రు. వాళ్ళ ఆఫీస్ అయిపోయినాక 2-3 గంటలు అవి చేస్తే కూరగాయల పైసలు వెళ్తే నా డ్యూటీలు చేస్తుండ్రు. నంబర్ 1, లంచాలు తీసుకునే అవకాశం దొరికిన లంచాలు తీసుకుంటుండ్రు. పార్ట్ టైంగా ఓలాలు నడిపేటోళ్ళు ఓలాలు నడుపుతున్నారు, జొమాటోలలో పోతున్నారు. నంబర్ 3, ఈరోజు ఫోన్లలో గేమ్స్ ఆడతారు. పోలీసు వాళ్ళు ఇవి చేయలేరు కదా, పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ వాళ్ళు ఊబర్లు ఓలాలు నడపలేరు కదా, కాబట్టి వాళ్ళు ఫోన్లలో ఏవో గేమ్స్ వస్తున్నాయి అవి ఆడుతున్నారు. ఈరోజు ఆయన ఒక ఆత్మహత్య యత్నం జరిగింది. హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నాడు. హైడ్రా వల్ల ఈరోజు వేలాది మంది ఒక తుగ్లక్ ఆలోచనతో ఈరోజు వాళ్ళు సరి అయిన విధానంలో నడపకుండా పోతే ఈరోజు అనేకమైన ఇండ్లు కూలిపోయి వాళ్ళు రోడ్లపైన ఉన్నారు. నేను బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చిన మీకు ఒక లెటర్ ఇచ్చిన, ఈరోజు కాగ్ రిపోర్ట్ల మరి వీళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వాలని చెప్పి మరి కాగ్ రిపోర్ట్లో నీట్గా ఉన్నది. 2024 సంవత్సరం మీరు అడిగేది ఉండే ఇలా ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు 2024 సంవత్సరంలో 16,842 కోట్ల రూపాయలు కాగ్ రిపోర్ట్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు ఈ పైసలు ఇవ్వలేదు? మీ అసమర్థత వల్ల ఈరోజు ఇంతమంది చనిపోయినరు, ఇంతమంది బతుకులు ఆగమైపోయినాయి అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఈ ఉద్యోగుల వల్ల ఈ ఉద్యోగులు పెన్ డౌన్ చేస్తే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈరోజు రిటైర్ అయిన ఈ ఉద్యోగులే మీరు సకల జనుల సమ్మె చేస్తే దాదాపు 1 రోజుల పాటు వాళ్ళు నౌకర్లు పనిచేసి లాస్ట్కు వాళ్ళు వదిలేసి కేసులు పెట్టుకొని ఈరోజు డ్యూటీలు చేయకుంటే ఈరోజు తెలంగాణ వచ్చింది. మిలియన్ మార్చ్లో వాళ్ళు పాల్గొంటే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈరోజు ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుకుంటా సెక్రటరియట్ను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్గా ఆగిపోవడం వల్ల తెలంగాణ వచ్చింది. ఏ ఉద్యోగుల వల్ల, ఏ నిరుద్యోగుల వల్ల, ఏ విద్యార్థుల వల్ల ఈరోజు తెలంగాణ వచ్చిందో వాళ్ళను నువ్వు విస్మరించినావు. ఈరోజు వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఆ సమస్యలు సృష్టికర్తవు నువ్వు. ఈరోజు కనీసం నువ్వు దాని గురించి మాట్లాడవు. మీరందరూ సిండికేట్ తోడు దొంగలనడానికి నేను ఒక సాక్ష్యం చెప్తా. ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలు పోయినరని చెప్పి కోట్లలో కేసులు వేసిండ్రు. మరి ఈరోజు ఇదే కేశవరావు గారి బిడ్డ మరి మీ పార్టీ వదిలేసి రూలింగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిండ్రు. మరి ఆమె మేయర్గా ఉన్నది, రోజు గెలిచింది బీఆర్ఎస్లా, వచ్చింది కాంగ్రెస్లా. మీ దగ్గర 100 మంది కార్పొరేటర్లు ఉంటారు. ఇప్పుడు దానిపైన మీరు ఎందుకు అవిశ్వాసం పెట్టలేదు ఇవాళ దాకా? ఈరోజు ఆ మేయర్ పైన మీరు ఎందుకు అవిశ్వాసం పెట్టలేదు? దిగిపోతారు కదా ఆమె. ఇవన్నీ ఒక ఉదాహరణలు. మీ ఆఫీస్కి వచ్చి నేను మొత్తం డాక్యుమెంట్తో సహా నేను మీకు ఇస్తా. దయచేసి దీని గురించి మాట్లాడండి. హైడ్రా బాధితుల గురించి మాట్లాడమని ఇస్తా. దానిపైన ఒక ధర్నాలు చేయరు, ఓ రాస్తారు, ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధ్యత అయితే ఈరోజు వీటిపైన ఇవన్నీ సబ్జెక్ట్స్ మీ ప్రెస్ మీట్లో రావాలి కదా. ఈరోజు ఏదో 2 నేను చాలా ఆశతో ఉండే అలా ఖచ్చితంగా వీళ్ళ గురించి మాట్లాడతారు, వీళ్ళ సబ్జెక్ట్ ఎత్తుతారని. కానీ ఈరోజు ఏం లేదు, ఏది మాట్లాడలే, ఏది జరగలే. ఈరోజు మీరు కూడా ఎవరు మాట్లాడతారు? మీరు కదా. ఈరోజు వీళ్ళ 3 ఏళ్ళ సర్వీస్ పెంచింది ఎవరు పెంచింది? ఈరోజు 3 సంవత్సరాల సబ్జెక్ట్ ఈరోజు ఎవరు 3 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు పెంచింది మీరు కాదా? దానిపైన నీకు చాట కాకుండా నువ్వు పక్క జరగని చెప్పాలనా వద్దా? ఈరోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడాల్సిందంటే, వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, సకల జన సమ్మెలో పాల్గొన్నారు,
వాళ్ళ సేవలు వాళ్ళ అనుభవం ఇంకా అవసరం కాబట్టి నేను మూడు మూడు సంవత్సరాలు వాళ్ళ వయో పరిమితి పెంచినా, రిటైర్మెంట్ వయో పరిమితి పెంచినా అని ఇచ్చేది ఉండే. వాళ్ళ పైసలు ఇయ్యనికి చేత కాకుండా నువ్వు పక్క జరగాలని చెప్పేది ఉండే. అవి ఎట్టియాలని మాకు తెలుసు అని చెప్పేది ఉండే. కాగిరికి రిపోర్ట్లో వచ్చినప్పుడు పైసలు ఉన్నప్పుడు నువ్వు కావాలని ఇస్తలేవని చెప్పేది ఉండే. నిన్న దినాల ప్రకాష్ గారు ఏం మాట్లాడిండు ఒకసారి వినిపిస్తా. ఒక మైక్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిండు. మైక్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి వినండి. చర్చలు ఉన్నాయి, నిజమో కాదో తెలియదు, మనకు ఒక చర్చ ఉన్నది. ఈ సందర్భంలో ఇలాంటి వారు మాట్లాడలేదు ప్రచారం. మీరన్న యూటీ అనేది 100% ఫ్యాక్ట్. పక్క జడ్సన్ ఏదైతే చెప్పాడో 100% వాళ్ళు ఆయన ఏదైతే ఒక పద్ధతి ఇట్లా జరుగుతుంది. ఈ 4 నిమిషాలు ఉంటుంది ఈయనది చాలా ఇంపార్టెంట్. బుచ్చన్న గారు చాలా మంచి ప్రశ్న అడిగిండ్రు, ప్రకాష్ గారు చాలా బాగా చెప్తుండ్రు. అది 4 నిమిషాల పాటు మీరు వినండి. ఈ వీడియోని కంప్లీట్ షేర్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. 144 సెక్షన్ కంటిన్యూ పెట్టి రికార్డ్ పరంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూపెట్టడానికి అదొకటి చూపెట్టడం కానీ, తర్వాత ఆర్థికంగా దివాలా తీసిందని చెప్పడానికి, డబ్బులు ఉన్నా కూడా పెన్షనర్లకు ఇవ్వకపోవడం కానీ, ఇది ఆర్థిక ఎమర్జెన్సీకి దారితీసే పరిస్థితి అని చెప్పాడు కదా. దాంతో పాటుగా ఇది యూటీ ఏం చెప్పినా ఆర్థిక ఎమర్జెన్సీకి తీయడానికి దారి, ఆర్థిక ఎమర్జెన్సీకి చూపించడానికి దారి. ఇది ఇప్పుడు వినండి. నేను 100% హైదరాబాద్ మీద ఆయన చెప్పినట్టే మళ్ళొకసారి వినండి. ఈ సందర్భంలో ఇలాంటి వారు మీరన్న యూటీ అనేది 100% ఫ్యాక్ట్. పక్క జడ్సన్ ఏదైతే చెప్పాడో 100% వాళ్ళు ఆయన ఏదైతే ఒక పద్ధతి ఇట్లా జరుగుతుంది 144 సెక్షన్ కంటిన్యూగా పెట్టి రికార్డ్ పరంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూపెట్టడానికి అదొకటి చూపెట్టడం కానీ, తర్వాత ఆర్థికంగా దివాలా తీసిందని చెప్పడానికి, డబ్బులు ఉన్నా కూడా పెన్షనర్లకు ఇవ్వకపోవడం కానీ, ఇది ఆర్థిక ఎమర్జెన్సీకి దారితీసే పరిస్థితి అని చెప్పాడు కదా. దాంతో పాటుగా ఇది యూటీ కాబోతున్నదని చెప్పాడు. నేను 100% ఆయనతో ఏకీభవిస్తాను. ఒక కుట్ర జరుగుతాం హైదరాబాద్ మీద ఆయన చెప్పినట్టే ఒక భారీ కుట్ర జరగవు. ఇది ప్రకాష్ గారు ఒప్పుకున్నారు. ఏదైతే నేను చెప్పినో దాని ప్రకాష్ గారు అంటే మేధావి, వన్ ఆఫ్ ద పర్సన్. మేనిఫెస్టో రాయడం కానీ బీఆర్ఎస్కు వెనుక నల్లి బొక్క లెక్క ఆయన ఉంటాడు, దానికి ఎన్నుపూస లెక్క ఈరోజు బీఆర్ఎస్కు ఉంటాడు ఆయన. ఆయన చెప్పిండు ఆయన ఇదంతా ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ కావాలనే ఆపుతున్నారు. ఈరోజు ప్రజెంట్ పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క పిఆర్సీ కావాలనే ఆపుతున్నారు. ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు కావాలనే ఆపుతున్నారు. ఈరోజు తక్కిన అన్నిటికీ పైసలు వస్తాయి. గ్లోబల్ సమిట్కి పైసలు వస్తాయి, ఫుట్బాల్ ఆడడానికి పైసలు వస్తాయి, అందాల పోటీలకు పైసలు వస్తాయి, ప్రతి విదేశీ పర్యటనలకు వస్తాయి. అంటే ఢిల్లీకి పోనీకి వస్తుంది, స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరగడానికి వస్తుంది, వాళ్ళ ఇల్లు రిపేర్లు చేసుకోనికి వస్తుంది. అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు ఇల్లు రిపేర్లు చేసుకోనికి వస్తుంది. ప్రతి దానికి పైసలు వస్తాయి. ఈరోజు పైసలు దేనికి రావు, డబ్బులు దేనికి రావు? కేవలం ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇయనికి పైసలు రావు. ఎందుకు రావు? నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మొన్న దినాన. అదే ప్రకాష్ గారు కూడా ఇప్పుడు ప్రకాష్ గారు కూడా అదే ప్రస్తావన ఎత్తారు. మరి దాన్ని ఈరోజు ముఖ్యమంత్రిగా, మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు ఎత్తలే? దాని ప్రస్తావన ఎందుకు ఎత్తలే? ఈరోజు ఇవన్నీ చూస్తే మీరు అందరూ ఒకటే అని అనిపిస్తలేదా? కాళేశ్వరం కేసు ఏపైపోయింది, ఇక అరెస్ట్ అయిపోతారు. ఇక ఇంతమంది లాస్ట్ బలైంది ఎవరు? ఉద్యోగులు బలైనరు. అందులో ప్రతి దగ్గర బలవుతున్నది ఉద్యోగులు. ఈరోజు ఉద్యోగులు జైలుకు పోయినరు. ఎవరు జైలుకు పోయినరు? కాళేశ్వరం స్కామ్ ఎవరు జైలుకు పోయినరు? కల్వకుంట్ల జైలుకు పోయినరా? ఎవరు పోయినరు? ఎవరు పోలే. కేసీఆర్ చుట్టపోలు కూడా ఎవరు పోలే. మా సామాన్యమైన ఉద్యోగులు పోయినరు. బహుజన ఉద్యోగులు పోయిన ఎక్కువ శాతం. గొర్రెల స్కామ్ అన్నారు, గొర్రెల స్కామ్గా మొత్తం జైలుకు పోతున్నారు. ఏసీబీ భారీ ఎత్తున జరిగింది. ఎవరు పోయినరు అందులో? ఇవాళ ఎవరు పోయిన గొర్రెల స్కామ్లో జైలుకు ఎవరు పోయినరు? మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పోయినరా? లేకుంటే కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ఎవరైనా పోయినరా? మంత్రులు పోయినరా? ముఖ్యమంత్రి ఎవరు పోయినరు? ఉద్యోగులు పోయినరు. అందులో కూడా మళ్ళీ అందులో లక్ష్మారెడ్డి అంతా తప్పించిన దానిలో మళ్ళా బహుజనుల బిడ్డలు
ఇరికిండ్రు, వాళ్ళే జైలుకు పోయినారు. అందులో కార్ స్కామ్లో ఎవడు పోయిండు జైలుకు? ఎంతమంది పంపింది జైలుకు? అగబోతున్నానే కదా. ఏమైంది? ఏమి జరిగాయి? ఇవి ఎందుకు జరిగాయంటే ఈరోజు విజయలక్ష్మి ఏదైతే మేయర్ది ఉందో, మేయర్ దాని మీద అవిశ్వాసం పెడతలేదు, ఎందుకంటే ఎగిరిపోతుంది. ఈరోజు వీళ్ళందరి మధ్యలో ఈరోజు ఒప్పందాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ వీళ్ళందరి మధ్యలో కిడిప్రో అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. నేను ఒక కేసు చెప్తా. 2022లో జరిగినట్టు ఒక కేసు, కానామేట్ సర్వే నంబర్ 41. దీని మీద హైకోర్టు కేసు కొట్టేస్తే ఇది దాదాపు 30 ఎకరాలు ఏమో. దీనిపైన స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో వేయలే. కానీ 2023లో జరిగిన ఓ కేసులో హైకోర్టులో ఇది ప్రైవేట్ వాళ్ళ భూమి అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. దీని మీద మాత్రం సుప్రీంకోర్టుకు పోయేసి దీంట్లో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి సుప్రీంకోర్టు దీని మీద జడ్జిమెంట్ ఇస్తుంది. మరి ఇందులో కానాపేట భూమికి ఒక తీరుగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుంది? ఇది ఇంకా ఫారెస్ట్ ల్యాండ్ కంటే ఎక్కువ కాస్ట్లీ. ఇది కానామేట్ అంటే చాలా కాస్ట్. దీని మీద ఒక తీరుగా ఎందుకు వ్యవహరిస్తుంది? దాని మీద ఎందుకు ఒక తీరుగా వ్యవహరిస్తుంది? ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి ఒకరి దగ్గర ఒకటి వేసుకొని చూస్తే వీళ్ళు దొరికిపోతారు దొంగలు. ఈరోజు వీళ్ళు ప్రధానమైన ప్రతిపక్షంగా ఉన్నారు. వీళ్ళు గట్టిగా మాట్లాడతారు, బలంగా మాట్లాడతారు, రేపు అసెంబ్లీలో నిలదీస్తారు. ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడితే ఎంత బలంగా ఉండేది ఈరోజు? ఈ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక హైకోర్టు న్యాయమూర్తి కూడా తన పెన్షన్ డబ్బుల కోసం హైకోర్టును ఆశ్రయించిందంటే ఒక ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి, ఒక ప్రధాన ప్రతిపక్షానికి ఎంత పెద్ద హత్యారిది, ఎంత పెద్ద సబ్జెక్టు. ఈరోజు 14,000 మందిలా 1000 మందికి కోట్లల్లా అటు ఇటు పోయి ఏదో తిప్పలవాడి తెచ్చుకున్నారు. 13,000 మందికి ఈరోజు డబ్బులు రాకుండా ఉన్నాయి. ప్రభుత్వం ఈరోజు వాళ్ళ గురించి అంత నీచంగా వాళ్ళతో వ్యవహరిస్తూ ఉంటే ఈరోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఇవాళ ప్రెస్ మీట్ అనేది నేషనల్ లెవెల్ ఇష్యూ అయ్యేది కదా. ఇది వీళ్ళు మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళంతా స్క్రిప్ట్ అంటే ఈరోజు మ్యాక్స్ ఫిక్సింగ్ స్క్రిప్ట్ ఇది. నేను చాలా డిసప్పాయింట్ అయినా. ఖచ్చితంగా వీళ్ళ సబ్జెక్ట్ మాట్లాడతాడేమో అనుకున్నా. ఎందుకంటే నా దినాన నేను వి ప్రకాష్ గారి చూసిన తర్వాత ఖచ్చితంగా రిటైర్మెంట్ వాళ్ళ గురించి ఖచ్చితంగా ఒక నిమిషమన్నా మాట్లాడతారు, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా అని అనుకున్నా. కానీ కనీసం వీళ్ళ ప్రస్తావన ఒక నిమిషం కూడా ఎత్తి మాట్లాడే ధైర్యం చేయలేదంటే ఎంత ఘోరం చూడండిగా. ఇదంతా మ్యాక్స్ ఫిక్సింగ్ కాకుంటే ఏంది ఇది? ఇవాళ ఎవరు నమ్మాలి? ఇక వీళ్ళు ఎవరితో పోవాలి? ఈరోజు మీరే మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడతారు? నేను రేపు మాట్లాడితే రేపు హరీష్ రావునో వాళ్ళనో వీళ్ళనో కలిసి రేపు నల్గొండ మీటింగ్ పోయి వచ్చిన తర్వాత వాళ్ళని కలిసి ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా చేసే అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటే మొత్తానికి నీళ్ళు పోసేసారు. అంటే ఈరోజు ప్రతిపక్షం కూడా పగబట్టింది ఉద్యోగులను పగబట్టింది. నిన్నటి దాకా వాళ్ళని వాడుకుంది మీరు కాదా? జేఏసీలు వేసింది, నౌకర్లు పోగొట్టి ఆపింది వీళ్ళు కాదా? ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంత నష్టం అంతకంటే ఎక్కువ నష్టం ఈరోజు జరుగుతూ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత 36 గుండెలు పలిగిపోయిన ఇయ్యాల. దానికి ఈరోజు పాలకపక్షం ఎంత బాధ్యులో ఈరోజు దాని గురించి ప్రస్తావించిన వాళ్ళు, ప్రశ్నించిన వాళ్ళు కూడా అంతే బాధ్యులు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎంత భాగముందో, బట్టి విక్రమార్క ఎంత భాగముందో ఈ 36 మరణాల మీద అంతే భాగము, అంతే షేర్ ఈరోజు బీఆర్ఎస్కి ఉంది, బీజేపీకి ఖచ్చితంగా ఉన్నది. ఈరోజు ఉద్యోగ సంఘాలకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరు నమ్మాలి మిమ్మలను? ఈరోజు ఎవరు రాకుంటే, ఎవరు వాళ్ళతో నిలబడకుంటే ఎవరు నిలబడాలి? ఈరోజు పాలక పక్షంతో ప్రతిపక్షాలతో కూడా ఈరోజు వాళ్ళని ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది స్పష్టంగా కనబడుతుంది. ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, అనేక పదవులు తీసుకుంటారు, ప్రశ్నించే గొంతులను మేమే అంటారు, ఉద్యోగులతో నిలబడతామంటారు. ఈరోజు బిచ్చం పైసల కోసం, తుచ్చమైన లంచాల కోసం ఈరోజు మీరు వాళ్ళతో చేతులు కలిపి ఈరోజు ఎవరికి శిక్ష పడదు. ఇందులో అందరూ బరాబర్ హ్యాపీగానే ఉంటారు. అందరు షేర్ హోల్డర్సే.
ఎవడో ఏమో పొడుస్తారని కాదు. ఇలా రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నారు, మేయా కృష్ణారెడ్డిని పెట్టిండు, మైహోమ్స్ రామేశ్వరరావుని పెట్టిండు, అందరు పంచుకున్నారు. ప్రతిపక్షాలు పంచుకున్నాయి, బీజేపీ పంచుకుంది, బీఆర్ఎస్ పంచుకుంది, కాంగ్రెస్ పంచుకుంది, అన్ని పార్టీలకు అందరికి పోయినాయి, తోక పార్టీలకు సిపిఐ సిపిఎంకి అందరికి పోయినాయి. ఈరోజు సేమ్ రేవంత్ రెడ్డి వచ్చిండు, రేపు కిషన్ రెడ్డి వస్తాడు, అందరూ పంచుకుంటారు. ఇది రజాకర్ల మూమెంట్లో ఉన్నది ఎవరు? రజాకర్ ఉండే, రజాకర్ పక్కన ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. ఈరోజు రజాకర్ ప్లేస్లో 10 సంవత్సరాలు కేసీఆర్ ఉండే, ఇటు పక్కన రేవంత్ రెడ్డి ఉండే, ఇటు పక్కన ఎంఐఎం ఉండే. ఇప్పుడు కేసీఆర్ జగల రేవంత్ రెడ్డి కూర్చుండు, మళ్ళీ ఇటు కేసీఆర్ ఉండు, ఇటు ఎంఐఎం ఉంది. ఏం ఫరక్ పడ్డది? అప్పటి పాలనకి ఇప్పటి పాలన తేడా ఏముంది? కాకపోతే నిజాం విద్యాలయాలు కట్టించిండు, ఉస్మానియా యూనివర్సిటీ కట్టించిండు, నిజాం కాలేజ్ కట్టించిండు, మహబూబా స్కూల్స్ పెట్టిండు, నిమ్స్ బొక్కల దవాఖాన కట్టించిండు, నీలోఫర్ దవాఖాన కట్టించిండు, క్యాన్సర్ దవాఖాన కట్టించిండు. ఈరోజు అనేకమైన సంస్థలు, రైల్వేలు తీసుకొచ్చిండు, ఆర్టీసీ తీసుకొచ్చిండు, ఆర్టీసీ భూములను వాళ్ళయే, ఆసాంజాయి మిల్లులు పెట్టిండు, ఉద్యోగాలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. వీళ్ళు ఏం చేసిండ్రు? ఆయన పోయినాక ఈ మునగాన్లో చేంజ్ చేసిన మొత్తం అమ్ముకున్నారు. వీళ్ళు ఏం చేసిండ్రు? అమ్మిండ్రు, అమ్ముతుండ్రు, అమ్ముతారు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో వీళ్ళు చేసే పని ఇదే. ఈరోజు నేను ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఒక్క 30 సెకండ్లైనా, ఒక 10 సెకండ్లైనా 36 మంది ఇప్పటికీ వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతోని గుండె చెదిరి, గుండె పగిలి వాళ్ళు చచ్చిపోయినారు, వాళ్ళ తరపున మేము నిలబడతాం అని ఒక మాట అంటే ఈరోజు నేను వాళ్ళకు అవుట్ రైడ్గా సపోర్ట్గా నిలబడుతుంది. ఉద్యోగ సంఘాలుగా మీరు ఒంటరి కాదు, మీతోని ప్రధాన ప్రతిపక్షం ఉన్నది, మీతోని ఒక ఉద్యమ పార్టీ మళ్ళీ మీతోని వచ్చింది. వాళ్ళు 3 సంవత్సరాలు మీకు పెంచిండ్రు కావచ్చు, వాళ్ళు 3 సంవత్సరాలు మీ సర్వీస్ పెంచిండ్రు. ఈ రోజున్న రేవంత్ రెడ్డి మీకు మోసం చేయొచ్చు, కానీ కేసీఆర్ మీ ఎంబడి వస్తా అంటుండు. ఇక నా సొంటి అవసరం మీకు తక్కువ ఉంటుంది. ఆయన మీ తరపు నిలబడతాడు, కొట్లాడతాడు. ఆయన వెనక ఆర్గనైజేషన్ ఉన్నది, జిల్లా కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, అందరు రోడ్లు ఎక్కుతారు, మీతో నిలబడతారు, మీతో నడుస్తారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు కేసీఆర్తో నిలబడ్డారు, మీ ప్రాణాలు పణంగా పెట్టిండ్రు, మీ ఉద్యోగాలు పణంగా పెట్టిండ్రు, మీ కుటుంబాలను పణంగా పెట్టిండ్రు, మీరు నిలబడ్డారు. ఆ కృతజ్ఞత ఈరోజు కేసీఆర్ గారికి ఉన్నది, మీతో ఖచ్చితంగా వస్తారు అని నేను ఈ టైంలో ఆ ప్రెస్ మీట్ మాట్లాడదాం అనుకున్నా. చల్, నువ్వు ఎట్లా మాట్లాడతావు? మేము అంతొకటి, నువ్వెవరు, మీరెవరు మాకు? నేను బెంచిన ఆయన కోస్తారు, రేపు మేము కూడా ఇదే చేస్తాం. ఈ తీర్లా చేస్తే, ఈ తీర్లా వ్యవహరిస్తే ఏందన్నట్టు? ఈరోజు అనుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులే కదా అని. ఈరోజు ఏ పథకమైనా ఏదైనా కానీ ఈరోజు ఎగ్జిక్యూట్ చేసేది, ప్రభుత్వంకి వచ్చే ఫలం అనేది ప్రజలకు చేరేది, ఎగ్జిక్యూట్ చేసేది ఇదో ప్రభుత్వ ఉద్యోగులు. అలా కాంట్రాక్ట్ ఉద్యోగే కావచ్చు, హోంగార్డే కావచ్చు, లేకుంటే నీకు అవుట్సోర్సింగ్ ఉద్యోగే కావచ్చు, మొత్తానికి వాళ్ళ త్రూయే ఈరోజు పోతుంది. ఈరోజు వాళ్ళనే నువ్వు అడ్డుకుంటే, వాళ్ళకే ఈరోజు భద్రత లేకుంటే, వాళ్ళకే ఈరోజు కాపుదల లేకుంటే, వాళ్ళకే ఈరోజు మద్దతు లేకుంటే, వాళ్ళకేం మీరు కాలయములై కూర్చుంటే, వాళ్ళ మీద ఈరోజు కాలకేయులు లెక్క మీరు సవారీ చేస్తే ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? నిన్న ఒక మేడం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మేడం నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది, సార్ నల్గొండలో రేపు పోతున్నట్టు కదా సార్, నేను కూడా వస్తా అని. సరే రండి మేడం అని రిటైర్ అయింది మేడం. ఆ మేడం ఒక మాట చెప్పింది, సార్ మీరు రాకుంటే ఈ సబ్జెక్టు సమాధి అయిపోయేది సార్ అని చెప్పింది. ఆమె నాకంటే పెద్ద ఆఫీసరు. ఈ సబ్జెక్ట్ రాకపోయేది, ఈ పైసలు మా మేయా కృష్ణారెడ్డికి వచ్చేది కావచ్చు, లేకుంటే ఇంకెవరికైనా వచ్చేది, మేము పంచుకునేటోళ్ళము, మధ్యలో ఈయనకి ఎందుకని? మేయా కృష్ణారెడ్డి కేసీఆర్ సృష్టించిన సృష్టికర్తే కదా, ఆయన చేతిలో తయారైనోడే కదా. తెలంగాణ సంపద దోసుకోనికి, తెలంగాణ అప్పుల పాలు చేయనికి ఈరోజు రామకృష్ణారావు ఎవరి మనిషి? ఫైనాన్స్ సెక్రటరీగా ఎవరు కూర్చోబెట్టిండ్రు? అనద్దు 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 అని అనుకున్నా కానీ అని తీరాలి అంటే నేను ఏం చేయాలి?
తెలంగాణ అంటే ఒక గ్రౌండు. ఈ గ్రౌండ్ నీ కుటుంబ పంచాయతీని ఇండ్ల పంచాయతీలు చేయనీకుందా? ఇక తెలంగాణ ప్రజానికం 4 కోట్ల మంది నీ బిడ్డ పంచాయతీ నీ పంచాయతీలు చేయనీకున్నామా మేము? ఇక్కడ మీ పూడికం చేయనీకున్నామా మేము? తెలంగాణ అంటే ఒక కల్వకుంట్ల కుటుంబమేనా? ఎవరు లేరా ఇక్కడ? అనుమూల కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ కుటుంబాలేనా? ఇవి చేయనీకున్నామా మేము? చెంచాగిరి చేయనీకున్నామా ఇక్కడ మేము? మీకోసం చచ్చిపోయినామా మేము? 1200 మంది మేము చచ్చిపోయింది ఎవరి కోసం చచ్చిపోయినా? ఎవరి కోసం మేము ప్రాణాలు ఇచ్చినాం? ఈరోజు ఒక్క 4 కోట్ల మందిలో ఒక ఉద్యమకారు లేదా ఈ సబ్జెక్ట్ ఎత్తుకోనికి, మద్దతు తెలపనికి? గొడ్డు పోయినరా? గాడిదలా కాస్తుండ్రా మీరు? బహుజన రాజ్యం వస్తుంది, అఖండ భారత్ వస్తుంది, ఏవో చెప్తారు. మనిషే లేనప్పుడు మీది ఏదొస్తే ఏందిరా అబ్బాయి? మీ 100 మందికి సమాధానం చెప్పే దమ్ము నాకుంది. ఈరోజు మా సొంటోడు కూడా ఆలోచన చేయకపోతే ఇలా పరిస్థితి ఏమైపోయేది? మీరు అనుకుంటుండొచ్చు మీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, ఆ ప్రశ్నించే గొంతుగాడు, ఈ ప్రశ్నించే గొంతుగాడు, ఈ గొట్టంగాడు, ఆ గొట్టంగాడు ఉంటారు. అందరితో ఫైట్ చేసే దమ్ము భగవంతుడు నాకు ఇచ్చిండు. మీ అందరినీ నిలబెట్టే, బజాల నిలబెట్టే శక్తి భగవంతుడు నాకు ఇచ్చిండు. మీరందరు కలిసి మీరంతా సిండికేట్ అయి మా సొంటి గొంతులను శాసనసభలోకో కౌన్సిల్లోకో పోకుండా మీరు కుట్రలు చేసి అడ్డుకోగలుగుతారు కావచ్చు. కానీ మైదానంలో బలహీనుల తరపున నిలబడే శక్తి మాకు భగవాన్ పుట్టుకతోనే మాకు వచ్చింది. అది మీ అసలు గొట్టంగానే ఎవరు ఆపుతారు? అది ఈరోజు ఆ ప్రెస్ మీట్ చూసి చాలా బాధపడ్డా నేను. ఈరోజు కరెంటు సబ్జెక్ట్ ఏమున్నది? ఎవరన్నా ఊరికి పోయి ఏదన్నా ఊర్ల గురించి ఏదైనా ఎలక్షన్లో ఏమైనా స్పీచ్ మాట్లాడితే ఆ ఊర్లో ఎదుర్కొంటున్న సమస్య పైన రాసుకొని మాట్లాడితే అక్కడ జనంకి స్పందన వస్తుంది. ఈ రాష్ట్రంలో 13,000 మంది ఈరోజు ఉద్యోగులతో సహా ప్రజెంట్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు సమస్యలలో ఉన్నారు. మీరు అనుకుంటున్నారు కావచ్చు కోన్కిసా గొట్టమి సంఘపోళ్ళు ఈరోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరు. ఒక ఛానల్లో నేను కామెంట్ చదివినా, ఒక ఛానల్లో కామెంట్ చదివినా, ఆ ఛానల్లో వీళ్ళు ఇగో వాళ్ళు అందరి చూసే ఉంటారు. వాళ్ళ కామెంట్ ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ బెనిఫిట్స్ కోసం బాధపడుతుంది. మీకు సిగ్గుగా అనిపిస్తలేదా? సంఘాలు మీరు అనుకుంటారు కదా ఈరోజు ఉద్యోగ సంఘాలు నా సంఘ కింద ఉన్నాయి, గత ఉద్యోగ సంఘాలు నీ సంఘ. ఇలా ఉద్యోగ సంఘాల గురించి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఏం చెప్తుంటారో ఇలా వాళ్ళు చేసిన ప్రెస్ మీట్ వీడియో మీరు చూడండి, వాళ్ళ కామెంట్స్ కనబడతాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ బెనిఫిట్స్ కోసం బాధపడుతుంటే మీకు సిగ్గు అనిపిస్తలేదా? 2023 అప్లై చేసిన సరెండర్ లీవ్ అమౌంట్ ఇప్పటి వరకు రాలేదు. 700 కోట్లు రిలీజ్ చేస్తున్నారని మీరు ఎలా చెప్పినారు? డీకే బోస్గాన్లు అని చెప్పి. ఇంకోటి 400 కోట్లు ఎవరికి ఇచ్చారు? ఏ జిల్లాలో ఎవరి అకౌంట్లో పడ్డాయో చెప్పండి అని చెప్పి ఉద్యోగ సంఘాల ప్రశ్న. 4,000 కోట్లు ఎవరికి ఇచ్చారో రాంగ్ ఇన్ఫర్మేషన్, డోంట్ మిస్గైడ్ ఎంప్లాయీస్, యూజ్లెస్ ఫెలోస్ అని చెప్పేసి ఈరోజు టీజీఓ, టీఎన్జో ఆ 3 గొట్టంగాలకు చెప్పారు. ప్రభుత్వానికి తొత్తుగా మాట్లాడుతున్న మీరు జేఏసీకి పనికిరారా డాష్ డాష్ డాష్. ఏం నాయకులు రా మీరు? డిఏ అడుగుతున్నారు, మిగిలిన డిఏల సంగతి ఏంట్రా? పిఆర్సీ లేదు, ఏం లేదు, లఫుడ్ గాన్లు అని చెప్పి ముందుగాల సంఘ నాయకులు అందరూ రేవంత్ రెడ్డి సంకనాకుతున్నారు అని చెప్పి పెట్టిండు. ఎందుకు ఇంతవరకు డిఏలు ఇప్పించలేకపోతున్నారు రా అని చెప్పిండు. 700 కోట్లు ఎవరికి ఇచ్చిండ్రా అని అన్నారు. మీరు అనుకుంటా సంఘ నాయకులు నా కింద, సంఘ నాయకులు కింద నాకు అంతా కథమైపోయినరు. మీరు అనుకుంటారు వాళ్ళ పక్కన పెట్టుకొని ఒకడేమో రియల్ ఎస్టేట్ దందా చేస్తాడు, ఇంకోడేమో ఏసీబీ కేసులు పైరవల్ చేసుకుంటాడు, వాళ్ళు పైసలు మాట్లాడుకుంటారు. మధ్యలో వాళ్ళకింట వీళ్ళకింట పర్సెంటేజ్లు, వీళ్ళకి బౌన్సర్లు పక్కన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, సీఎంకు దండాలు పెట్టుకుంటా అక్కడ పోయి గాంధీ భవన్ ఆపోజిట్లో రాజ్య గృహ కల్పన ఫ్లెక్సీలు ఉంటాయి పెద్ద పెద్ద వీళ్ళ ఆఫీసుల ముందు, దండాలు పెట్టుకుంటా, కాళ్ళు మొక్కుంటా, కేకు నిలబెట్టుకుంటా, స్వీట్లు తినిపించుకుంటా ముఖ్యమంత్రులతోని. గతంలో కేసీఆర్ గారితో ఇప్పుడు వీళ్ళతో ఉన్నాయి. ఏమవుతుంది వాళ్ళతో మీరు అనుకుంటే? వాడు ఉన్నాడు, వీడు ఎవ్వడున్నాడు, జనం చేతిలోకి వెళ్ళిపోతుంది ఉద్యమం. రాసుకొని ఖబర్దారు చెప్తున్నా నేను. ఈరోజు ఎవ్వరికి రక్షణ లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో నిజాయితీకి సంఖ్యలు వేస్తున్నారు, నిజాయితీతో సస్పెండ్ చేస్తున్నారు. మాట్లాడినావా నువ్వు? ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన డ్యూటీ మాత్రమే చేసిండు. ఇవాళ నీ బీఆర్ఎస్ పార్టీ
నీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిన నెపమేషాన్ని సస్పెండ్ చేసిండ్రు. నీ బీఆర్ఎస్ ముద్ర ఆయనకు పడ్డది. ఆయన ఎవరికి మద్దతు చేయాలి, ఆయన డ్యూటీ ఆయన చేసిండ్రు. హబీబుల్లా సిఐ గచ్చిబౌలి. ఎందుకు మాట్లాడాను? ఒక ఇన్ని కేసులు 420 కేసులు ఇన్ని కేసులు పెట్టుకున్నాడు హోంమంత్రి శాఖని దగ్గర ఎట్లా పెట్టుకున్నావు అని ఎందుకు సవాల్ ఇచ్చినలే? ఏముంది అని ప్రెస్ మీట్లా ఏముంది చెప్పండి? ఇవాళ అరికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లా నీ బిడ్డ పార్ట్నర్గా ఉంటుంది రేవంత్ రెడ్డితోని. ఇవాళ వాళ్ళు సమానంగా ఈరోజు అధికారంలో నడుస్తుంది. ఇవాళ మీది నడుస్తుంది. ఇవాళ ఎంత కాకుంటే అయిన వాళ్ళు ఎవరు? ఇది అంతా చూసి ఒక డ్రామా లెక్క నడుస్తూ ఉంటుంది. మీరే తిట్టుకుంటుర్రు, మీరే కొట్టుకుంటారు. దీని మీద మీరు వార్తలు మొత్తం జరుగుతాయి. గత 10 సంవత్సరాలు మీరు అంతా కలిసి దోసుకుంటారు. ఈరోజు ఏ వన్లకి ఎవరికి శిక్షలు పడాయి, అన్నిట్లలో కూడా ఉద్యోగులే బలవుతారు. ఈరోజు కాళేశ్వరం స్కామ్లో జైలుకు పోయింది ప్రభుత్వ ఉద్యోగులే, గొర్రెల స్కామ్లో జైలుకు పోయింది ప్రభుత్వ ఉద్యోగులే. ఈరోజు ఏసీబీ కేసుల వాళ్ళకి డిఏలు అందక, పిఆర్ఎస్లు అందక, కుటుంబాలు నడవక 5,000 10,000కు ఆశపడి ఏసీబీలకు దొరుకుకుంటా జైలుకు పోయేటోళ్ళు ఈరోజు వీళ్ళే. ఈరోజు రంగనాథ్ గారి గన్మెన్ మరి ఆయన ఆత్మహత్య యత్నం చేసుకుంటూ ఏవో యాప్స్ ఆడుకుంటా. ఎందుకు ఇవి అప్పుల పాలై ఎందుకు యాప్స్ ఆడుతుండు? అందులో ఏమైనా పైసలు వస్తే నాతోని ఇవాళ కొన్ని 100 మంది కానిస్టేబుల్ చెప్పొచ్చు, అన్నా మా డిఏలు ఇప్పటిదాకా రాలేదా అన్నా అని, ఇప్పటిదాకా మా డిఏలు రాలేదా అని, ఇప్పటిదాకా మా పిఆర్సీలు రాలే అని, ఇవాళ వాళ్ళకి మా లీవ్ ఎన్కాష్మెంట్ రాలేదని, పిల్లల ఫీజులు పెరిగిపోతున్నాయి, ఇండ్ల కిరాయిలు పెరిగిపోతున్నాయి, దవాఖానకు పోతే ఆరోగ్య భద్రత కార్డు పనిచేస్తలేదు, హెల్త్ కార్డు పనిచేస్తలేదు, కుటుంబాలు సాధలేకపోతున్నాం అన్నారు. ఇవాళ సిగ్గుచేటి ఆత్మగౌరవ తెలంగాణ, స్వయం పాలన తెలంగాణలో ఏమొస్తుంది? ఇరా ప్రభుత్వ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇద్దరు కూడా ఈరోజు వాళ్ళు ఊబర్ నడుపుతున్నారు. పార్ట్ టైం జాబ్లా హెల్మెట్లు పెట్టుకొని కనవాడకుండా హెల్మెట్లు పెట్టుకొని ఊబర్ నడుపుతున్నారు, ఓలా నడుపుతున్నారు. నేను అలా తిరుగుతా కాబట్టి చెప్తున్నా. తెలుసా మీకు కానిస్టేబుల్ చేయగలుగుతాడా ఆ పని? ఓ ప్రభుత్వ ఉద్యోగి చేయగలుగుతారా? ఒక 50 సంవత్సరాలు దాటిన వ్యక్తి చేయగలుగుతారా? ఈరోజు నువ్వు హోంమంత్రి పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి, నిన్ను ఏసీబీ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, నిన్ను గల్లబట్టి గుంజుకపోయి జైల్లో పెడతారు నిన్ను. వాళ్ళ మీద రేపు నువ్వు ముఖ్యమంత్రి అయినా కానీ మీ సంగతి చెప్తా అంటే వాళ్ళని పగబడతావు, ప్రభుత్వ ఉద్యోగులను పగబడతావు, కానిస్టేబుల్ని పగబడతావు. నన్ను అరెస్ట్ చేస్తారా మీరని, నా మీద 420 కేసు పెడతారా మీరని, వాళ్ళ పిఆర్సీ లాపుతావు, వాళ్ళ డిఏ లాపుతావు, హరిగోస పుచ్చుకుంటావు. ఎందుకు ఇవ్వ వాళ్ళ పైసలను? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇవ్వవు? వాళ్ళు పుణ్యానికి అడుగుతలేరు కదా, పని చేస్తుంది కదా. ఈరోజు నిన్నటి దినాన ఏటు నాగారంలో మీ సీతక్క బెస్ట్ ఆఫీసర్ అని రాజేంద్ర ప్రసాద్ అనే ఎంపీడీఓకి ఇచ్చింది. ఈరోజు ఆయన పైన బరువుబడి సంవత్సరం అయితే నా రిటైర్మెంట్, నా పరిస్థితి ఏం కాబోతుంది, నా బతికి ఏం కాబోతుంది? ఈరోజు సంవత్సరం 2 నెలలు రిటైర్మెంట్ అయిన వాళ్ళందరికీ పడుతుంది. 1 నెల కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, 2 నెలలు, 23 నెలలు, 22 నెలలు, 21 నెల గడిచిపోతుంది. నెల గడిచిపోతుంది, నా పైసలు రావు, కుటుంబ సమస్యలు ఎట్లా, పరిస్థితి ఎట్లా? ఆఫర్ వస్తుంది, సారి పని చేయి, 50,000 ఇస్తా, తీసుకుంటుండు, భయంతో తీసుకుంటుండు. ఈరోజు రిటైర్మెంట్ అయి చచ్చిపోతున్న వాళ్ళని చూసి భయపడి తీసుకుంటుండు. వాళ్ళ లెక్క మా బతుకు కావద్దని చెప్పి తీసుకుంటుండు. ఒక రాజేంద్ర ప్రసాద్ లెక్క నా బతుకు కావద్దు, ఒక హకీజుద్దీన్ లెక్క నా బతుకు కావద్దు, నిన్న మొన్న చచ్చిపోయిన అమృతయ్య అని రేపు వాళ్ళ ఇంటికి పోతున్నా ఆయన లెక్క నా బతుకు కావద్దు అని చెప్పి ఒక్కొక్కళ్ళు భయపడి ఈరోజు వాళ్ళు తీసుకుంటున్నారు. టైం అయిపోతుంది, ఎంతైతే అంత ఏదో ఒక ఖర్చులు, ఏదో ఒక ఈఎంఐ కట్టుకుంటా ఈరోజు తప్పుదోవలో పోతుండ్రు. నెల రోజుల ఇవ్వాల్సిన పైసలు
మీరు సంవత్సరాలు గడిచినా ఇస్తలేరంటే ఎవడు మాట్లాడాలి? దీని గురించి ఏం మాట్లాడాలి? ఇవాళ కేసీఆర్ యొక్క ప్రెస్ మీట్ ఏంది? ఒకసారి అడ్వకేట్ అశోక్ గారిని మాట్లాడదాం. కొంచెము ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి. మేమేం ఊకం, మేము గట్టిగానే తయారు చేస్తున్నాం. మసాలా గట్టిగానే తయారు చేస్తున్నాం. వీళ్ళ సంగతి దొంగలంతా దొంగలే. అందుకని అందరినీ నేను ఎవరిని కూడా అందరూ అంటారు ఇట్లా అంటారు అట్లా అంటారని. కానీ ఈరోజు ఇంత జటిలమైన సమస్య ఈరోజు నడుస్తున్నప్పటికీ, సార్ బిజీగా ఉన్నట్టు నడుస్తున్నప్పటికీ ఇవాళ వరకు వాళ్ళు మాట్లాడతలేరు అంటే వీళ్ళని ఏమన్నా చెప్పండి? వీళ్ళ గురించి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి? ఈరోజు వీళ్ళందరూ కూడా కుమ్మక్క అయిపోయి చేస్తారు. సార్ నమస్కారం సార్. సార్ ఇవాళ ఒక ఉద్యమ పార్టీ అధ్యక్షుడు మళ్ళా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు. మరి ఈరోజు ముఖ్యంగా ఉద్యోగులైతే ఆ రోజు వాళ్ళకి అవసరం లేకుండే ప్రత్యేక తెలంగాణ ఎందుకో కూడా వాళ్ళకి తెలియదు. వీళ్ళు చెప్పిండ్రు మన దోసుకపోతుండ్రు అది ఇది అంటే మిలియన్ మార్క్ చేసిండ్రు, పెన్ డౌన్ చేసిండ్రు. వీళ్ళకు ఉద్యమానికి సందాలు ఇచ్చిండ్రు, వాళ్ళు అన్ని ఇచ్చిండ్రు. వాళ్ళకి ఆ రోజు రిటైర్మెంట్ కాగా నెల రోజుల పైసలు వచ్చేది, జాబ్ క్యాలెండర్లు వచ్చేది, అన్నీ వచ్చేది. అయినా కానీ ఇంకెక్కువ చేసి పొడుస్తామన్నారు. సరే వచ్చిండ్రు, ఏమైందో అయింది. 10 ఏళ్ళు గడిచినాయి. ఇప్పుడు 3 సంవత్సరాలు కేసీఆర్ గారు సర్వీస్ పెంచిండు. వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పుడు 2024కి వెళ్ళి ఇవాళ వరకు ఎవ్వరికి కూడా పైసలు వస్తలేవు. ఉద్యోగ సంఘాలు కూడా ప్రెస్ మీట్ పెట్టి అంత అమ్మనా బొద్దులు తిడుతున్నారు వాళ్ళని కూడా. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిండు సార్. అంటే 2 సంవత్సరాల తర్వాత పెట్టినా మొత్తం తలవారు తీస్తా, మొత్తం కోస్తా గీస్తా అది ఇది అన్నాడు. నేను ఇప్పటిదా ఫాలో అయినా అసలు పసలేదు, ఏం లేదు. ఇవాళ ఒక హైకోర్టు జడ్జి గారు కూడా ఆమె యొక్క పెన్షన్ కోసం కోర్టు ఎక్కిందంటే ఇది ప్రపంచ రికార్డు, వరల్డ్ రికార్డు. ఎక్కడ కాలే. ఆ ప్రస్థానం వల్ల లేదు. 36 మంది ఇయాటికి చచ్చిపోయారు. చాలా మంది పక్షవాతం వచ్చి కిడ్నీలు ఖరాబ్ అయ్యి, లంగ్స్ ఖరాబ్ అయ్యి, దాఖలలో వైద్యం అందక వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఏ ప్రస్తావన లేకుండా ఇలా జరిగిన ప్రెస్ మీట్ మీకు ఏమనిపించింది సార్? ఖచ్చితంగా ఉద్యోగుల సమస్యలు ప్రస్తావించినటువంటి రాజకీయ పార్టీ కానీ, అది ప్రతిపక్షంగా అధికార పార్టీ కానీ అసలు ఏం పని చేయదలుచుకున్నా, ఏం చేయగలుగుతాయి ప్రజలకు సేవ? ఇప్పుడు వాళ్ళు అంతా కూడా ఈ ప్రభుత్వం మీద ఒక సానుకూల పాజిటివ్ దృక్పథం ఏర్పడితేనే ప్రజలకు మేలు చేస్తారు. వాళ్ళు నెగిటివ్ అంటూ వస్తే అసలు వీళ్ళు ఏది కూడా వీళ్ళు ముడ్డి కింద నీళ్ళు తీసుకొచ్చే వరకు కూడా ఏది తెలియరు. వాళ్ళు కింద స్థాయిలో సమస్యలు పై స్థాయిలో తెలియరు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అందులో సీఎం, మాజీ సీఎం అంటే మాటలు కాదు కదా. ఆయన ఏ మాట మాట్లాడినా బ్రహ్మాండ ప్రపంచం అంతా వెళ్ళిపోద్ది. మరి ఆయన మాట్లాడాలి. యాక్చువల్ గా యూ హ్యావ్ టు డిస్కస్ దట్ బర్నింగ్ ఇష్యూ. అది మరి లేదంటే చాలా దురదృష్టకరమే. మరి రేపు మాకు రోజు యాక్టివ్ ఉంటానంటున్నాడు కాబట్టి ఈ రోజు లేకపోయినా ముందు మాట్లాడతాడు అనుకోవచ్చు. అది ఒక భాగం లేకపోతే అది కూడా ప్రభుత్వంలో కలిసింది అనుకోవాలి. ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ప్రభుత్వం అనుకోవాలి. ఎందుకంటే పిల్లలు కలిసి ఉన్నప్పుడు ఇంక సమస్యలు అనేది ఇది హ్యాప్లెస్. ఇప్పుడు హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్, ఎంప్లాయీస్ కోర్టుల చుట్టూ తిరగటం అంటే కోర్టులు కూడా పని భారం పెంచుతున్నారు ప్రభుత్వం వల్ల. ఈ ప్రభుత్వంలో అర్హత లేదు, అన్ఫిట్ టు హోల్డ్ ది పబ్లిక్ ఆఫీస్. అది అంతవరకు అయితే ఖచ్చితంగా అయినది. చాలా అది మరి ఈరోజు సమయమా లేకపోతే తెలియకపోవడం, కావాలని స్లిప్ అయ్యారనేది మనం రేపు కానీ తెలియదు. మళ్ళీ కంటిన్యూటీ ఉంటుందా దీనికి? రోజు తర్వాత రోజు, డే ఆన్ డే చూద్దాం. విల్ వెయిట్. ఓకే సార్. ఇంకొకటి సార్, ఈరోజు ఆయన గ్లోబల్ సమ్మిట్ గురించి మాట్లాడాడు, వేరే అన్ని కూడా మాట్లాడాడు. కొన్ని భూముల గురించి మాట్లాడాడు, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాడు. రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక కేసు సార్, ఇటీవల 2023కు సంబంధించినది ఒకటి SLP వేసిండ్రు. ఏది మన సుప్రీంకోర్టు, ఇది ఫారెస్ట్ ల్యాండ్ 102 ఎకరాలు, ఇది ప్రైవేట్ పార్టీ, ప్రైవేట్ భూమి అని చెప్పి హైకోర్టు ఇచ్చింది. దాన్ని ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది. ఓకే, అది హ్యాపీ. మరి 2022లో కానామెట్ భూమి ఇదే తిరిగి వస్తే మరి దాన్ని ఎందుకు, అది ఇక విలువైన భూమి, దాన్ని ఛాలెంజ్ ఎందుకు చేయలేదని చెప్పి ఈరోజు ఎందుకు మాట్లాడలేదు సార్? ముఖ్యం మన ఖచ్చితంగా ఛాలెంజ్ చేయకపోతే ఖచ్చితంగా తప్పు, క్విడ్ ప్రో ఉన్నట్టే. ఇప్పుడు 23లో సేమ్ ల్యాండ్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పుడు దీనికి డబ్బులు లేవా? 22లో జరిగిన దానికి అదే ప్రభుత్వం కదా. ఇప్పుడు దానికి ప్రొవిజన్ చేయలేదా? లేకపోతే ఏమన్నా వాళ్ళకి స్టీల్కి ఏమన్నా క్విడ్ ప్రో స్టేక్స్ ఉన్నాయా?
మరి ఇప్పుడు గవర్నమెంట్ భూమి ప్రొటెక్ట్ చేయాలనేది పాలసీ ఉన్నప్పుడు కొన్ని కేసులు వెళ్తాం, కొన్ని కేసులు వెళ్ళామంటే అక్కడ ఏదో జరిగింది. ఉమ్. మరి జరిగినప్పుడు ఇప్పుడు దాన్ని హిల్స్ తో పాటు అది కూడా కుంభకోణమే కదా. అంతే కదా సార్. ఇంకా జరగబోయే కుంభకోణం, ఇది జరిగిన కుంభకోణం. ఇక కానాబేట్ అంటే చాలా కాస్ట్లీ కదా సార్. ఇంకా అంటే క్విట్కో అనని చెప్తున్నా, ఈ ప్రస్తావన ఎత్తలే రియల్ ఎస్టేట్ అన్నాడు, ఇది ఎత్తలేదని ఎత్తాలి కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నప్పుడు ఇది కూడా ముఖ్యం. ఇప్పుడు బర్నింగ్ ఉన్నప్పుడు 107 ఎకరాలు గెయిన్ అయ్యారు, ఇంకా ఎన్ని ఉన్నాయి ఇది కూడా అందులో ఉందా, లిస్ట్ లో ఉందా లేకపోతే? ఇప్పుడు ఆ పైసలు వస్తే ఇలా పనికొచ్చు కదా సార్, రిటైర్ అయిన పైసలు ఇవ్వచ్చు కదా. మస్తుగా 22,000 కోట్లు గెయిన్ అయింది గవర్నమెంట్. 2-3 వేల కోట్లు గవర్నమెంట్ కి వచ్చిందంటే 10,000 కోట్లు పని చేయొచ్చు అంతే రీసైక్లింగ్ లో. అసలు ఇప్పుడు 1000 కోట్లకి దిక్కు లేకుండా బాండ్లు ఏలవేస్తున్నారు. 23 ఏదో ఉంది కదా. అవును. మరి బాండ్లు ఏలేసిన బదులు ఈ భూములు మరి గట్టిగా పోరాడితే పెద్ద పోరాటం. సుప్రీంకోర్టు మంచి పాజిటివ్ ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మడానికి లేదని చెప్పింది, విత్ ఫారెస్ట్ భూమి అని చెప్పింది. మరి గవర్నమెంట్ భూములు ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా మన అనుకూలంగా వస్తాయి వీళ్ళు కొంచెం ఎఫర్ట్ పెడితే. మరి గత ప్రభుత్వం అప్పుడు అదే వ్యవస్థ, ఇప్పుడు అదే వ్యవస్థ ఉంటే ఇప్పుడైనా చూసుకోవాలి, సరి చేయాలి సార్. నేను అంటే నాకు ఎందుకు డౌట్ వస్తుందంటే, ఇప్పుడు సార్ కాళేశ్వరం స్కామ్ అన్నారు, మొత్తం ప్రభుత్వ ఉద్యోగులే జైల్లోకి పోయిండ్రు. గొర్రెల స్కామ్ అన్నారు, అలా ప్రభుత్వ ఉద్యోగులే జైలుకు పోయిండ్రు. ఏడపైన ప్రభుత్వ ఉద్యోగులే ఇదవుతుండ్రు. ఇక వాళ్ళ పిఆర్సీ లేక జీతాలు లేక కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు డ్యూటీ అయిపోయినాక ఓలాలు ఊబర్లు నడుపుతుండ్రు సార్. ఇక హెల్మెట్లు పెట్టుకుని వాళ్ళు. ఇక కొంతమంది ఏమో ఇక అది కూడా చేయని వాళ్ళు లంచాలు తీసుకొని ఏసీబీకి పట్టుబడి జైల్లో పోతుండ్రు. ఇంకోటి సార్, ఇంకొక ఇది జరుగుతుంది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రు అని హైకోర్టుకు పోయిండ్రు. ఇప్పుడు విజయలక్ష్మి గారు హైదరాబాద్ మేయర్ కూడా బీఆర్ఎస్ లో గెలిచిపోయిండ్రు కదా సార్. 100 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు దాని మీద ఇది చేయలేదు సార్? అంటే దాని మీద వాళ్ళు ఎందుకు నో కాన్ఫిడెన్స్ మోషన్కి ఎందుకు పోలే? అసలు నో కాన్ఫిడెన్స్ మోషన్ అవసరం లేదు. ఒక డిస్క్వాలిఫై చేయడానికి పార్టీ నుంచి మేము బహిష్కరించాము, మా పార్టీ అధినేత కనీసం విష్ చేయలేదని చెప్పి వీళ్ళు ఏమైనా ఇచ్చే బహిష్కరణ ప్రకటన చేశారా? వీళ్ళందరి మీద చేయలే, వాళ్ళే వెళ్ళిపోయి జాయిన్ అయ్యారు. చేస్తే బహిష్కరించితే అది డిస్క్వాలిఫై సూపర్. ఇప్పుడు అక్కడ తప్పుకోవడం లేకుండా ఉండేది. ఇప్పుడు ఎడ్యుకేషన్ లేదు ట్రిబ్యునల్ దగ్గర. ఎందుకంటే బహిష్కరించి ఇప్పుడు నాకు ఆడ పార్టీ మారిండు అని నోటుతో మొత్తం బహిష్కరణ లెటర్ ప్రయోగించు. పక్కా జగన్ గారిని పార్టీ సస్పెండ్ చేసింది అంటే లాయల్ లేదని బహిష్కరించేశారంటే ఇంకా దారుణం కదా. అవును. ఇప్పుడు సస్పెండ్ చేయడం బహిష్కరించేయి. ఈ కండవ కప్పుకోలా ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిని గౌరవించట్లేదు. పార్టీ అధ్యక్షుడు ఏం చేయాలా? విప్పారు. ఇప్పుడు పార్టీ కార్యాలయాలు ఎవరికో చెప్పి బాబు వాళ్ళని బహిష్కరించు అంటే అయిపోయి ఆ లెటర్ సరిపోద్ది కదా బహిష్కరణ ప్రకటన డిస్క్వాలిఫై చేయడానికి. అట్లా చేస్తలేదు అంటే వీళ్ళంతా ఒకటన్నట్టే కదా సార్, క్విట్కో అన్నట్టే కదా. తెలియదు ప్రొవిజన్. ఇప్పుడు ఇలా సబ్జెక్ట్ ఇంత కరెంట్ అఫైర్ సబ్జెక్టు ఒక జడ్జి కూడా నా పెన్షన్ వస్తుందని కోర్టుకి వేసినప్పుడు ఈ సబ్జెక్ట్ మాట్లాడిన అసలు ఎంత ఫోర్స్గా పోయేది సార్ జనంలకు. అదే కదా ఇదేది ఏంటంటే తప్పులు ఇలా కానిక్గా ఫుట్ ప్రింట్స్ అక్కడ ఏమైపోయింది మాట్లాడితే తప్పులు చేశారు ఉద్యోగాలు చేశారు అంటుంటే వీళ్ళు కూడా దాన్ని నేను అమ్ముతున్నట్టున్నారు పాజిటివ్. ఎందుకు మనకెందుకు ఇప్పుడు ఆ సబ్జెక్టు వీళ్ళు రాజకీయాలు మాట్లాడితే సరిపోద్ది. రాజకీయాలు అయితే జనానికి ఏదో అది కూడా ఏ సబ్జెక్ట్ నాకు శ్రీశైలం మీద మాట్లాడినట్టు విన్నా నేను. అదేదో తెలిసి తెలియనోడు మాట్లాడినట్టుంది తప్ప సబ్జెక్ట్ అసలు అక్కడ ఆ పోతిరెడ్డిపాడు పొక్క ఆ నీళ్లు అనేది నేను ఒక 2-3 ప్రెస్ మీట్ లో చెప్పా. నేనేం తెలియనుండి అక్కడ నీళ్ళు ఎందుకు పోతున్నాయి అనే రీజన్ అనేది లాగాలి కదా బయటికి. లాగాలి. ఆ నీళ్లు సాగుకు లేదు తాగుకు లేదు. ప్రైవేట్ పవర్ ప్లాంట్లు 14, 16, 18, 34 ప్లాంట్లు ఉన్నాయి 2 ప్రాజెక్టులు రైట్ బ్యాంక్ కెనాల్స్ పైన. ఈ గ్రీన్కో అక్కడనే సార్? గ్రీన్కో అదే కదా, అదే సీజన్ రైట్ బ్యాంక్ కెనాల్ మీద గోరకల్ దగ్గర. మరి అవి ఆ పేరు పెట్టడానికే భయపడిపోతున్నారు. ఇప్పుడు ఆ పేరే ప్రస్తావించలే, గ్రీన్కో పేరే ప్రస్తావించలే. మరి ఆ నీళ్ళు ఎందుకు పోతాను నేను అడగాలి కదా. ఇప్పుడు దానికి గ్రీన్కో పేరు ఎత్తకుండా అది ఎట్లా మాట్లాడతారు సార్? ఇప్పుడు అది ఎన్ని ప్రభుత్వాలు లింక్ ఉన్నాయి? అన్ని ప్రభుత్వాలు లింక్ ఉంది. మరి మనకు తెలుసా తెలీదా అనేది ఇప్పుడు ఒక ఇవాళ మొదలు పెట్టిన కృష్ణా జలాల దోపిడీ అదొక భాగం. అది ఎందుకు బాధ్యత కట్టింది? ఇంకా దానికంటే ముందు నుంచే ఈ ఇప్పుడు ఐడల్ ప్లాంట్లు నడుస్తున్నాయి అక్కడ. వాటి కోసం నీళ్ళు నిరంతరం వదిలిపెడతారు ఆ బ్యాక్ వాటర్స్ గ్రావిటీలో. అవి సాగుకి తాకు ఎక్సెస్ అయిపోయి అటు పోయి ఎక్కడో పెన్నాలో కలిసి పెనాన్ని సముద్రంలో కలుస్తుంటాయి, గుండ్లకమ్మలో కలిసి సముద్రంలో. అవన్నీ మరి చెక్ చేసేది ఇక్కడ హైదరాబాద్ నుంచే చెక్ చేసి అడిగే పెద్ద కష్టపడేది లేదు, ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. ఆల్రెడీ మనం ఇప్పుడు గత 8 నెలల నుంచో 10 నెలల నుంచో 11వ నెల జనవరి 18 స్టార్ట్ చేశాను ఆ చిన్నపాటి విషయాన్ని.
సార్ సార్ ఇది ఇట్లా జరుగుతుందని. మరి ఆ పేరే అసలు ఈ ఐడల్ ప్లాంట్స్ తీసుకొని వీళ్ళు మాట్లాడితే బనకచెర్ల లేకపోతే నల్లమల్ల సాగర్, ఆ పోలవరం నీళ్ళు తీసుకు ఏం చేసుకుంటాడు? అక్కడ వరదలు మంతులేని వరద సర్ది తీసుకెళ్ళాడు, అది ఇంకా 10 ఏళ్ళ తర్వాత జరుగుతుంది. ఇప్పుడు ముందు వీటిని మాట్లాడాలి కదా. ఇలా కరెంట్ ఇప్పుడు కాంటెంపరీ ఏమంటారు దీన్ని, పెర్స్పెక్టివ్ గా ఈ రోజు ఏమున్నది, శ్రీశైలం వాటర్ 300 TMC వెళ్ళిపోతాయి అనవసరం బయటకి. అప్పుడు దానికి రిపేర్లు, ఆ ప్లంజ్ పూల్ అనేది ఒక పెద్ద బంగాళాఖాతంలా తయారైంది. మొన్న వెళ్ళే శ్రీశైలం, ఆ బంగాళాఖాతం పోడ్చడానికి ఒక ప్లాన్ లేదు. ఎందుకంటే పునాదులు దెబ్బతిన్న పరిస్థితి ఈజీ కామన్ మ్యాన్ నెకెడ్ అయితే చెప్పొచ్చు. అది ఎంత దగ్గరగా ఉందో తెలుసా ప్లంజ్ పూల్ కి ఆ గొయ్య. ఇంకొకసారిగా వరదలు, గట్టి వరదలు వస్తే ఏ చైనా ఏ జరిగి తెలియదు. అది వీక్ జోన్. జనరల్ గా ఏంటంటే కోఆర్డినేట్స్ అన్ని వీక్ జోన్స్ ఉంటాయి. వీక్ జోన్ అంటే ఒక పొర గట్టి ఉంటుంది, ఒక పొర మట్టి ఉంటుంది. ఆ నీటి దెబ్బకి ఏదో లూజ్ పొరలోంచి లీక్ అయింది అనుకోండి నీళ్లు, మొత్తం కొలాప్స్. అది చాలా వల్నరబుల్ గా ఉంది. అది సరే సార్ మరి థ్యాంక్ యూ. ఇది అసలు పస లేకుండా ఈరోజు అసలు కరెంట్ అఫైర్స్, కరెంటు సమస్యల గురించి ప్రస్తావించకుండా ఈరోజు ఇంకో ఏదో కాల్ వచ్చింది, ఇంకా ప్రస్తావించకండి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిజంగా డిసప్పాయింట్ అయిపోయారు. హలో నమస్తే, ఎవరు? సరే సార్, మేము లైవ్లో నడుస్తున్నాం, మేము మళ్ళీ మాట్లాడతాం. రైట్. నా నంబర్ 9866323813. నాగప్ప గారు, నాగప్ప నరేష్ గారు. నా నంబర్ 9866323813. అయితే అది డిస్ప్లేలో కూడా పెట్టమన్నారు, నేను పెడతా. ఆల్రెడీ నంబర్ చాలామంది దగ్గర పోయింది. ఇది విషయం. ఖచ్చితంగా ఈరోజు ఇవాళ కన్ఫామ్ ఏమైందనంటే ప్రతిపక్షం లేదు. ఈరోజు ప్రజెంట్ పనిచేస్తున్న ఉద్యోగుల తరపున కానీ, లేకుంటే ఈరోజు అవుట్సోర్సింగ్ వాళ్ళ గురించి కానీ, లేకుంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి కానీ, ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళ గురించి కానీ, ఈరోజు ఎవడు కూడా మాట్లాడడానికి ప్రతిపక్షం అనేది లేదు రాష్ట్రంలో. స్పష్టంగా ఈరోజు డిక్లేర్ అయిపోయింది వీళ్ళందరూ కూడా. అందుకని నేను ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇప్పుడు అడ్వకేట్ గారితో వినిపించిన. ఇక మనము ఎమ్మెల్యే కాకపోవచ్చు, ఎమ్మెల్సీ కాకపోవచ్చు, కౌన్సిలర్ కాకపోవచ్చు, కార్పొరేటర్ కాకపోవచ్చు, ఏది కాకపోవచ్చు, ఆయన ఇయ్యాలకెళ్ళి మనమే ప్రధానమైన ప్రతిపక్షం. రేపటికెళ్ళే ఉద్యమం మరో దిక్కు నడుపుదాం. ఈ రోజుకు కేసీఆర్ కంటే బలంగా, ఈరోజు ఉద్యమ కన్నా బలంగా, ప్రశ్నించే బోకర్గాన్ల కంటే బలంగా, ప్రశ్నించలేని డాఫర్గాన్ల కంటే బలంగా, పాలకపక్షానికి అమ్ముడు పోయే వాళ్ళకంటే బలంగా మనం ఖచ్చితంగా పోరాడతాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు రాసుకోండి. ప్రతి ఒక్కళ్ళ న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళ పైసలు వస్తాయి, వచ్చి తీరుతాయి. లీగల్గా దాన్ని ఏ విధంగా చేయాలనో అన్ని విధాలుగా నేను పనిచేస్తున్నా. మీకు తెర ముందుకు నేను ఒక్కనే కనబడతా కావచ్చు, తెర వెనుక చాలామంది ఉన్నారు. ఆ అందరూ తీసుకొచ్చిందే హైదరాబాద్ మన యూటీ చేసే ఆలోచన. అందులో భాగంగానే ఈరోజు మీకు బెనిఫిట్స్ రాకుండా దాన్నే వి ప్రకాష్ గారు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఇదంతా మన వర్క్ చేసే టీమ్స్ చాలా, వీళ్ళకన్నా పెద్ద తలకాయలు ఉన్నాయి, నన్ను కాపాడే తలకాయలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కష్టంగా మనం ఫైట్ చేద్దాం. ఈరోజు కేసీఆర్ గారు మా సబ్జెక్ట్ మాట్లాడలేదని చాలామంది ఫోన్లు చేసిండ్రు. కేసీఆర్ కంటే ఇంకా సిన్సియర్గా మనం ఫైట్ చేద్దాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఓ బేతు ఏంది?